అందరికీ నమస్తే. కార్తీక పురాణం 20వ అధ్యాయం. పురంజేయ వృత్తాంతం. జనక మహారాజు కార్తీక పురాణంను గూర్చి వినగోరగా వశిష్ఠుడిట్లు చెప్పసాగాడు. ఓ జనక, ఒకప్పుడు కార్తీక మాసము దాని గొప్పతనంను గూర్చి వివరముగా చెప్పమని అగస్త్యుడు అత్రి మహర్షిని అడిగాడు. అత్రి మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. ఓ మునీంద్ర, కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదములతో సమానమైన శాస్త్రము, ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు. హరినామస్మరణముతో సమానమైన నామము లేదు. హరితో సమానమైన దేవుడూ లేడు. కార్తీక మాసమందు ప్రాంత నదీ స్నానము, దీపదానము, హరిపూజ చేయువాడు కామితార్థమును పొందుతాడు. విష్ణు పూజ వలన కలియుగమందు వివేకమును, ధనమును, యశస్సును, విజ్ఞానమును, సర్వత్ర విజయమును పొందుతాడు. త్రేతాయుగమునందు అయోధ్యవతియు సూర్యవంశ సంభూతుడగు పురంజేయుడు అను రాజు కలడు. అతను కొద్ది కాలము ధర్మ మార్గమునందు నడిచి తర్వాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్ట పరాక్రమయుక్తుడై మహాశూరుడు సత్యమును శౌచమును విడిచి దేవ బ్రాహ్మ భూములను అపహరించి బ్రాహ్మణులకు ద్వేషించి లోబి అయి హింసకుడై అధర్మములకు నిలమయ్యాడు. ఇతని దుష్కర్మములను చూసి సామంతులు, కాంబోజ కురు రాజాదులు సింహములతో, ఏనుగులతో, రథములతో, కాల్బములతో చుట్టుముట్టారు. పురంజేయుడు చతురంగ బలంతో బయటకు వచ్చాడు. పురంజేయుడు ధనుర్భాగయుతయును, ధ్వజయుతయును, స్వయం ప్రకాశమును, అనేక దిగ్విజయములను చేసినదియు, శాస్త్ర పురాతీయము, మహాచక్ర సంయుతము, మంచి గుర్రములతో గూడినదేయున్న సూర్యదత్త రథమును ఎక్కి ధనుర్భారములను ధరించి చతురంగ బలములతో పురద్వారముల నుంచి శత్రు సైన్యములలో ప్రవేశించి బేరీతూర్య నాదములను, శంఖనోముఖ చాపటము, కారధ్వనులను ఒక మారుగా ఉరుములను చప్పుడు వలె ధ్వని చేయించాడు. కార్తీక పురాణం 20వ అధ్యాయం సమాప్తం.